గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయినప్పటి నుంచి ఇండియా టెస్టుల్లో పెద్దగా పర్ఫామ్ చేయడం లేదు. విదేశీ పిచ్లు పక్కన పెడితే స్వదేశంలోనే వరుసగా వైట్ వాష్లు అవుతుండడంతో క్రికెట్ ఎక్స్పర్ట్స్, ఇండియా మాజీ ప్లేయర్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 408 పరుగుల భారీ ఓటమి తర్వాత తీవ్రత మరింత పెరిగింది. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ లో గౌతమ్ గంభీర్ తో కలిసి ఆడిన భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తన అభిప్రాయం వెల్లడించారు. ఇండియా టెస్ట్ కోచ్ గా గంభీర్ ను బీసీసీఐ తొలగించాలని అభిప్రాయపడ్డాడు. అనుకోని కారణాలతో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ హిస్టారిక్ గా నిలిచింది. ఎందుకంటే ఇది గౌహతిలో జరిగిన తొలి టెస్ట్. అలానే గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వదేశంలో ఇండియాకి ఎదురైన సెకండ్ వైట్ వాష్. విచిత్రం ఏంటంటే 93 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ లో స్వదేశంలో కేవలం 3 సార్లు మాత్రమే ఇండియా వైట్ వాష్ అయింది. అందులో 2 గంభీర్ కోచ్ అయిన కొంతకాలంలోనే జరగడం గమనార్హం. బీసీసీఐకి ఇప్పట్లో టెస్ట్ కోచ్ ని మార్చే ఉద్దేశం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో మనోజ్ తివారీ వంటి ప్లేయర్స్ ఇండియాకి స్పెషల్ రెడ్ బాల్ క్రికెట్ కోచ్ అవసరమని చెబుతున్నారు. ఈ క్రమంలో మనోజ్ తివారీ మాట్లాడుతూ ఖచ్చితంగా ఇండియాకి కొత్త టెస్ట్ కోచ్ అవసరం, అందులో ఎటువంటి సందేహం లేదు. భారత టెస్ట్ క్రికెట్ ను కాపాడడానికి బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్నాడు. ఇంత దారుణంగా టెస్ట్ ఫలితాలు ఉండడం తనను ఆశ్చర్యపరచలేదన్నారు. మొదటి నుంచి గంభీర్ అప్రోచ్ లో లోపాలు ఉన్నాయని చెప్పాడు. వారు ఫాలో అవ్వాలనుకుంటున్న ప్రాసెస్ సరైన స్ట్రాటజీ కాదు. చాలా కోతలు, మార్పులు జరిగాయి. అందరూ అవన్నీ చూస్తూనే ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, న్యూజిలాండ్ సిరీస్ లో, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అవన్నీ స్పష్టంగా కనిపించాయి అని పేర్కొన్నాడు. అలాగే ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ డ్రా అయిన క్రెడిట్ ని గంభీర్ తీసుకోవడాన్ని తివారీ తప్పుపట్టాడు. నా అభిప్రాయం ప్రకారం ఇంగ్లాండ్ లో సిరీస్ డ్రా చేసుకోవడం సెలబ్రేట్ చేసుకోవాల్సినంత గొప్ప రిజల్ట్ కాదు. చివరి రోజున వారు ఎక్కువ షాట్లు ఆడినందున ఇంగ్లాండ్ 3-1తో గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. గంభీర్ హయాంలో ఇప్పటి వరకు సాధించిన గొప్ప రిజల్ట్ అయితే ఏదీ లేదు అని చెప్పాడు. అదే విధంగా గంభీర్ మీడియా ముందు తన హయాంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలవడం ప్రస్తావించడాన్ని కూడా మనోజ్ తివారీ ప్రశ్నించాడు. ఆ విన్నింగ్ టీమ్స్ ని రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, అంతకుముందు విరాట్ కోహ్లీ నిర్మించారు. గంభీర్ కోచ్ కాకపోయినా అప్పటికే బిల్డ్ అయి ఉన్న టీం ఖచ్చితంగా ట్రోఫీలు గెలుస్తుంది అని అన్నారు. అలాగే తివారీ మరికొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. వైట్ బాల్ క్రికెట్ మెంటర్ ని టీమిండియా హెడ్ కోచ్ గా చూడటం చాలా దురదృష్టకరం. మీకు గ్రౌండ్ లెవెల్లో అనుభవం లేకపోతే మీరు టాప్ లెవెల్లో ఫలితాలను ఎలా ఆశిస్తారు? ఇది దాదాపు అసాధ్యం అని పేర్కొన్నాడు.